హైదరాబాద్ పుప్పాలగూడలోని ప్రణీత్ కన్స్ట్రక్షన్పై ఫ్లాట్ కొనుగోలుదారులు తీవ్ర ఆరోపణలు చేశారు. 2019 నుంచే విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఫ్లాట్లు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తెలియకుండా అగ్రిమెంట్లు చేస్తున్నారని, 110 ఫ్లాట్లు మాత్రమే ఉండగా 170కి పైగా అగ్రిమెంట్లు కుదుర్చారని ఆరోపిస్తున్నారు. గత 4 నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పూర్తి వివరాలతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు బాధితులు చెబుతున్నారు. ఈ 2019లో మేము కట్టామండి. ఇది ఎట్లా అంటే ఇనిషియల్గా అడ్వాన్స్ పేమెంట్ చేసినాక మళ్ళీ మిగతా అమౌంట్ కూడా క్లియర్ చేసాము. అయితే సపోజ్ టు బి డెలివర్ ఆన్ 24లో మనకు డెలివరీ ఇస్తా అన్నారు. కరోనా తోటి 1 ఇయర్ డివియేషన్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే మేము రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నాము. ABCDEFG 3 lakhs రిజిస్ట్రేషన్ చేశారు. మిగతావి కూడా మేము ఒక సైడ్ నుంచి రిజిస్ట్రేషన్ కోసం రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తున్నాము ఆఫీస్లో. బట్ మాకు తెలియకుండా కూడా కొన్ని ఫ్లాట్స్ డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు. ఒకటి ఆయన అనేది ఏంటంటే నేను చేసిస్తాను మీకు అని చెప్పేసి తీరా ఫ్లాట్స్ మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్ ఫ్లాట్ తీసినాక ఈరోజు సమాధానం చెప్పడానికి ఆఫీస్లో అతను అమ్మేశాడండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న యాక్చువల్గా అఫీషియల్ యూనిట్స్ వచ్చేసి 110 యూనిట్స్ అండి. కానీ 170, 180 పైన డబుల్ తను అగ్రిమెంట్ తీసుకున్నాడు, అగ్రిమెంట్ చేశాడండి. డబుల్ రిజిస్ట్రేషన్స్, డబుల్ బుకింగ్ తీసుకున్నాడు. వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకున్నాడు. డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈరోజు ఆ సైట్లో కనీసం రెస్పాండ్ చేయడానికి ఎవరైనా రెస్పాండ్ చేయడానికి కానీ ప్రణీత్ కానీ సురేష్ గారి కొడుకు అయినటువంటి ప్రణీత్ కానీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్ కాన్ లేకుండా గత 4 months నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి. నేను వర్క్ చేస్తూ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్గా నేను ఒక ఫ్లాట్ తీసుకున్నానండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఇన్వెస్ట్మెంటు. నేను ఇది అతనికి డబ్బులు కట్టేటప్పుడు లేట్ అయిందని ఒకసారి 2019లో అతను కలిసామండి. ఇప్పటికీ 7th year ఆల్మోస్ట్ ఐ థింక్ కలిసాము. డబ్బులు కొంత బ్యాలెన్స్ ఉంటే నీ ఫ్లాట్ నువ్వు డబ్బులు కడతావా, లేదంటే నీ ఫ్లాట్ తీసుకెళ్ళి నేను వేరే వాళ్ళకి ఇచ్చేనా, నీ డబ్బులు వెనక్కి పడేనా అని అన్నాడండి. నా తరఫు నుంచి ఒక 4-5 ఫ్రెండ్స్ వెళ్ళి కలిసామండి. కలిస్తే వాళ్ళు కొంతమంది గట్టిగా అదేంటి తొందరగా కట్టాలి మీరు ప్లాన్ అది అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి కొంతమందికి పంపించేశాడండి. నా పరిస్థితి ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయమంటే మీరు వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారు, మీ అందరికీ నేను రిజిస్ట్రేషన్లు చేయను, నీ సంగతి తేలుస్తాను, అందరినీ గ్రూప్ పెట్టుకొని ఇచ్చేస్తున్నావు అంటే నువ్వు కట్టట్లేదు కదా, డబ్బులు తీసుకొని 4 ఏళ్ళు అయిపోయింది, మేము వాట్సాప్ గ్రూప్ ఎందుకు పెట్టుకున్నాం అంటే నీతో కట్టించడానికి నీతో మాట్లాడడానికి పెట్టుకున్నాం అంటే నీకు రిజిస్ట్రేషన్ చేయనంటే అండి 10 మంది మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందండి, ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. మా అందరినీ ఒక రోజంతా వెయిట్ చేయించాడండి బయట, లోపల రానికుండా, వాళ్ళు నాట్ అలౌడ్ అని. అలాగే అతను ఒక రకమైన రౌడీజం కూడా చేశాడండి మా మీద. ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి 4 మనుషులను అబ్బాయి అతను ఒక రోజు పిలిచి 100 మందిని పిలిచి తొడగొట్టాడండి. మీరు ఎవరైతే గ్రూపులు పెట్టారో మీ ఫ్లాట్లు కొంతమంది రిజిస్ట్రేషన్ అయినవి కూడా నేను క్యాన్సిల్ చేయబోతున్నాను, నాకు అథారిటీ ఉందన్నాడండి.